హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీలు రోస్టర్ పాయింట్స్తో సహా కమ్యూనిటీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా మీ సబ్జెక్ట్లో మీ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు ఏ రోస్టర్ ప్రకారం మీ క్యాస్ట్కి పోస్టులు కేటాయించారు అనేది మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి మరి రోస్టర్ పాయింట్స్తో సహా మీ పోస్టులన్నీ సబ్జెక్టు వైజ్గా మరి తెలుగు, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు, మరి మ్యాథ్స్ కానీ, సైన్స్, సోషల్, ఎస్జిటి పోస్టులు అన్నిటికీ ప్రతి పోస్టుకి టోటల్ పోస్టులు, అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ప్రతి దానికి ఒక రోస్టర్ పాయింట్ ఇస్తారు కాబట్టి తెలుసు కదా. అది ఆ రోస్టర్ పాయింట్స్ కమ్యూనిటీ వైజ్గా మీ క్యాస్ట్లో మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి అనేది మీకు క్లియర్ కట్గా ఇందులో తెలిసిపోద్ది. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, మీకు ఏ రోస్టర్ ప్రకారం మీకు ఎన్ని కేటాయించారు క్లియర్ కట్గా మీకు అర్థమైపోద్ది. ఇది చూసుకోండి. ఇది కడప జిల్లాకు సంబంధించింది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, కడప జిల్లాలో ఇక్కడ చూడండి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడికి బ్యాక్లాగ్ పోస్టులు కూడా అంటే గత డిఎస్సిలో మిగిలిపోయిన పోస్టులు ఇప్పుడు కలుపుతారు కాబట్టి వాటిని బ్యాక్లాగ్ అంటాం. మీకు బ్యాక్లాగ్ వచ్చినాయి లక్కీగా. ఇక్కడ చూడండి, ఎస్జిటి ఉర్దూ మీడియంలో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చినాయి. ఎస్జిటి ఉర్దూ మీడియంలో బ్యాక్లాగ్ పోస్టులు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, బ్యాక్లాగ్ పోస్టులు ఎవరికి ఇచ్చారంటే బీసీఏకి 5 పోస్టులు ఇచ్చారు, అలాగే బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 5 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 6 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు. ఇది మొత్తం మీద ఏంటంటే ఈ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు. ఇవి ఎస్జిటి ఉర్దూ బ్యాక్లాగ్ పోస్టులు. ఈ ఉర్దూ పోస్టులు ఓపెన్లోనేమో 5 ఉన్నాయి, బీసీసీలో 1 ఉంది, బీసీడీకి 5 ఇచ్చారు, అలాగే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 6, అలాగే ఎస్టీకి 4 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు చూద్దాం. ఇదిగోండి, ఇంగ్లీష్ పోస్ట్, ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులు. ఇవి ఇంగ్లీష్ పోస్టులు కడప జిల్లా ఓపెన్ కేటగిరీ ఇంగ్లీష్ ఓపెన్ కేటగిరీలో 31 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏ కేటగిరీలో 5 పోస్టులు, బీసీబీకి 8 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 6 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు, అలాగే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 1కి 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 6 పోస్టులు, ఎస్టీకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 8 పోస్టులు ఇచ్చారు. ఇవి ఇంగ్లీష్ పోస్టులు. నెక్స్ట్ హిందీ పోస్టులు. ఇది హిందీకి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ హిందీ కడప జిల్లా హిందీ ఓపెన్ కేటగిరీ 7 పోస్టులు, బీసీఏకి 1 పోస్టు, బీసీబీకి 1 పోస్టు, బీసీసీ లేవు 0, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు. ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి, ఎస్సీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి 2, మరి ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ 2. ఓకే, నెక్స్ట్ సాంస్క్రిట్. ఇక్కడ సాంస్క్రిట్ ఉంది. ఇది లోకల్ కేటగిరీ, లోకల్ పోస్ట్. ఇది సాంస్క్రిట్ వచ్చేసి ఎస్ఏ సాంస్క్రిట్ వచ్చి ఓపెన్లో 1 పోస్ట్ ఉంది. తర్వాత ఎక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు, ఓన్లీ ఓపెన్లోనే 1 పోస్ట్ ఉంది అంతే. ఎస్ఏ సాంస్క్రిట్ ఓపెన్లో మాత్రం 1 పోస్ట్ ఉంది అంతే. నెక్స్ట్ తెలుగు. ఫ్రెండ్స్, తెలుగు చూసినట్లయితే కడప జిల్లా తెలుగు చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 2 ఉన్నాయి, బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 1 ఉంది, బీసీఈకి 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 1, అలాగే ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2. ఇవి తెలుగు పోస్టులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఉర్దూ పోస్టులు. ఎస్ఏ ఉర్దూ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఓపెన్లో 5 ఉన్నాయి. ఎస్సీ ఉర్దూ లాంగ్వేజ్ అనమాట. ఎస్సీ ఉర్దూ పోస్టులు, ఎస్ఏ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులు 5 ఉన్నాయి ఓపెన్లో. అలాగే బీసీఏ కేటగిరీకి 1 ఉంది, బీసీబీ లేవు, బీసీసీ లేవు, బీసీడీ లేవు, బీసీఈ లేవు. ఇక ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 1 ఉంది, గ్రూప్ 2కి లేవు, గ్రూప్ 3కి లేవు, ఎస్టీ లేవు, ఈడబ్ల్యూఎస్ కూడా లేవు. ఇవే పోస్టులు ఉన్నది. ఇక్కడ ఓపెన్లో 1 ఉంది, ఓపెన్లోనే 5 ఉన్నాయి. ఎస్ఏ ఉర్దూ ఓపెన్లో 5 ఉన్నాయి, అలాగే బీసీఏకి 1 ఉంది, ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1కి 1 ఉంది అంతే. నా మొత్తం మీద ఒక 7 పోస్టులు అంతే. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అండి. బయాలజికల్ సైన్సు పోస్టులు.
బయాలజికల్ సైన్స్ పోస్టులకు వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించండి, ఓపెన్లో 21 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్సు కడప జిల్లా ఓపెన్లో 21 పోస్టులు. బీసీఏకి 3 పోస్టులు, బీసీబీకి 5 పోస్టులు, బీసీసీ 1, బీసీడి 3, బీసీఈ 2 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి ఎస్సీ గ్రూప్ 1 2, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 4. ఇకపోతే ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బయాలజికల్ సైన్స్ తెలుగుతో పాటు ఇవేమో తెలుగు ఇప్పుడు చెప్పుకున్నది, ఉర్దూ మీడియం కూడా ఉంది. బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం కూడా ఉంది. ఇవన్నీ లోకల్ పోస్టులు. ఇక్కడ ఓపెన్లో మాత్రం ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. అలా ఇక ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఇక మిగిలిన ఏమీ లేవు. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అంతే, 2 పోస్టులే. బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియంలో 2 పోస్టులు, ఒకటి ఓపెన్లో, ఒకటేమో ఈడబ్ల్యూఎస్లో 1, అక్కడ ఒకటి, ఇక్కడ 2 పోస్టులు అంతే. నెక్స్ట్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, మనకి మ్యాథ్స్ చూద్దాం. కడప జిల్లా ఎస్ఏ మ్యాథ్స్కి చూస్తే ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ మ్యాథ్స్ అనమాట. ఎస్ఏ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. అలాగే మ్యాథ్స్ ఉర్దూ కూడా ఉన్నాయి, తర్వాత చెప్తుంది. ఫస్ట్ తెలుగు ఎస్ఏ మ్యాథ్స్ 20 పోస్టులు ఓపెన్లో. బీసీఏలో 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 3, బీసీసీ 0, బీసీడి 4, బీసీఈ 1. అలాగే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి ఎస్సీ గ్రూప్ 1 0, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 3. అలాగే మరి ఇక్కడ ఎస్టీ కేటగిరీకి 2, ఈడబ్ల్యూఎస్కి 4. ఇది మ్యాథ్స్ పోస్టులు అన్నమాట. ఇవన్నీ మ్యాథ్స్ పోస్టులే, పైన చక్కగా ఉన్నాయి. ఇదేమో ఓపెను, ఇదేమో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3. ఇదేమో ఎస్టీ, ఇదేమో ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ ఉర్దూ ఉన్నాయి. ఒకసారి మ్యాథమెటిక్స్ ఉర్దూ చూద్దాం. ఓకే, మ్యాథమెటిక్స్ తెలుగు చూసాం కదా, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉర్దూ చూద్దాం. ఇదిగోండి, మ్యాథమెటిక్స్ ఉర్దూ పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓపెన్లో ఒకటి ఉంది అంతే. మ్యాథమెటిక్స్ ఉర్దూ పోస్టు ఓన్లీ ఓపెన్లో మాత్రం ఒక పోస్ట్ ఉంది, ఇంకేం లేదు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి కడప జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓపెన్ కేటగిరీలో మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. పీడీ పోస్టులు ఓపెన్ కేటగిరీలో కడప జిల్లాలో 35 పోస్టులు. తర్వాత బీసీఏ కేటగిరీలో 7 పోస్టులు, బీసీబీ 6 పోస్టులు, బీసీసీ 1 పోస్టు, బీసీడి 5 పోస్టులు, బీసీఈ 3 పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు. ఇక ఎస్టీ కేటగిరీలో 5, ఇక ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు అంతే. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, ఇదేమో ఫిజికల్ ఎడ్యుకేషను, ఇప్పుడేమో ఫిజికల్ సైన్స్ పిఎస్కి వచ్చేసరికి ఓపెన్లో 11 పోస్టులు ఉన్నాయి. బీసీఏ 2 పోస్టులు, బీసీబీ 2 పోస్టులు, బీసీసీ 0, బీసీడి 3 పోస్టులు, బీసీఈ 1 పోస్టు. ఇక ఎస్సీ కేటగిరీలో మరి గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 0, ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు. ఇక ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు. నెక్స్ట్ ఈ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం చూసాము. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియంలో కూడా పోస్టులు ఉన్నాయి. చూడండి కావాలంటే. ఇదిగోండి, ఉర్దూ మీడియంలో ఓపెన్లో 1 పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓపెన్లో 1 పోస్టు. అలాగే బీసీఏ, బీసీడిఈ ఇక్కడ వరకు బీసీఏకి ఇక లేవు, బీసీ కేటగిరీలో లేవు. ఇక ఎస్సీ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లేవు. గ్రూప్ 3కి మాత్రం ఒకటి ఉంది. ఎస్సీ గ్రూప్ 3లో మాత్రం ఒకటి ఉంది. ఎస్సీ గ్రూప్ 3 ఒకటి, అలాగే ఓపెన్ ఒకటి, 2 ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 2 పోస్టులే, వాటి ఓపెన్, వాటేమో ఎస్సీ గ్రూప్ 3 అంతే. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఫ్రెండ్స్. సోషల్ స్టడీసు తెలుగు మీడియం అనమాట, ఉర్దూ కూడా ఉంది. అలాగే సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. ఓకే, ఫస్ట్ తెలుగు మీడియం చూద్దాం. సోషల్ స్టడీస్ తెలుగు మీడియం కడప జిల్లా ఓపెన్ కేటగిరీ
చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 23 పోస్టులు ఉన్నాయి. 23 పోస్టులు. కడప జిల్లా సోషల్ స్టడీస్ ఓపెన్ కేటగిరీ 23 పోస్టులు. 23. బీసీఏ 4 పోస్టులు ఉన్నాయి. బీసీబీ 7 పోస్టులు ఉన్నాయి. బీసీసీ 0, బీసీడీ 4, బీసీఈ 2 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 1కి 3, ఎస్సీ గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి ఎస్సీ గ్రూప్ 3కి 5, ఎస్సీ గ్రూప్ 2కి ఏమో 3, ఎస్సీ గ్రూప్ ఏకి కూడా గ్రూప్ 1కి కూడా 3, గ్రూప్ 3కి మాత్రమే 5, ఇక ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ తెలుగు చూసాం. ఇప్పుడు ఉర్దూ. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇవ్వండి, ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. బీసీఏ 0, బీసీబీకి మాత్రం 1 ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడా లేవు. ఈడబ్ల్యూఎస్ మాత్రం 1 ఉంది. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియంలో మొత్తం ఉన్న పోస్టులు ఏంటంటే 3, 1, 4, అక్కడ 5 ఉన్నాయి. 5లో 3 ఏమో ఓపెన్లో ఉన్నాయి, 1 ఏమో బీసీబీలో ఉంది, 1 ఏమో ఈడబ్ల్యూఎస్లో ఉంది, అంతే. నెక్స్ట్ హెచ్జిటి ఫ్రెండ్స్. హెచ్జిటి ఈ 2 హెచ్జిటి తెలుగు అనమాట. హెచ్జిటి తెలుగు వచ్చేసేసరికి ఇదిగోండి కడప జిల్లా. ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో 103 పోస్టులు ఉన్నాయి. కడప జిల్లాలో హెచ్జిటి తెలుగు మీడియం ఓపెన్ కేటగిరీలో 103 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే బీసీఏ కేటగిరీలో 19 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 25 ఉన్నాయి. బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో చూడండి బీసీడీలో 15 పోస్టులు. బీసీఈ 9 పోస్టులు. బీసీఈలో 9 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 1లో 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2లో 16 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3లో 19 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 1 ఏమో 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2నేమో 16 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3నేమో 19 పోస్టులు. ఇక ఎస్టీ కేటగిరీలోనేమో 16 పోస్టులు. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 25. నెక్స్ట్ హెచ్జిటి తెలుగు మీడియం అయిపోయింది. హెచ్జిటి ఉర్దూ మీడియం. ఇప్పుడు హెచ్జిటి ఉర్దూ మీడియం కూడా ఉంది మనకి. ఈ హెచ్జిటి ఉర్దూ మీడియంలో మీరు చూస్తే ఉర్దూ మీడియం ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. హెచ్జిటి ఉర్దూ మీడియం ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు. బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు. అలాగే బీసీబీ కేటగిరీలో 1 పోస్టు. బీసీసీ 0, బీసీడీ 2 పోస్టులు. అలాగే బీసీఈ 1 పోస్టు. ఇక ఎస్సీ కేటగిరీలో ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్టు. ఎస్సీ గ్రూప్ 3కి కూడా 1 పోస్టే. ఇకపోతే ఎస్టీలో ఏం పోస్టులు లేవు ఇక్కడ. ఇక ఈడబ్ల్యూఎస్లో మాత్రం 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద కడప జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్తో సహా కమ్యూనిటీ కేటగిరీ వైజ్గా ఇచ్చినటువంటి డిఎస్సి వేకెన్సీ పొజిషన్స్. మీకు కావాలంటే ఈ వీడియో మరలా రివైండ్ చేసుకుని చూడండి. మీ జిల్లాలో మీ పోస్టులు, మీ సబ్జెక్టుకి సంబంధించిన పోస్టులు మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. దానికి తగ్గట్టుగా కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.